విశ్వ మానవాళికి సహనాన్ని, ప్రేమతత్వాన్ని, అహింసను, శాంతిని పంచే బుద్ధుని బోధనలో ఆచరణీయమని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ కార్యదర్శి పులి ప్రసాద్ అన్నారు. విశ్వజ్ఞానం సంపన్నుడు సిద్ధార్థ గౌతమ బుద్ధుని జయంతి వేడుకలను జగ్గంపేట వాసుదేవనగర్లో నిర్వహించారు. వాసుదేవనగర్లో ఏర్పాటు చేసిన బుద్ధుని విగ్రహానికి ఆ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఉల్లం నందిని, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ సాధి నరేంద్రబాబుతో కలిసి పువ్వులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పులిప్రసాద్ మాట్లాడుతూ ప్రజల మధ్య ప్రేమ, దయ, కరుణ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, మానవత్వం లేని రాజ్యం తనకు వద్దని, రాజ్యం ఇచ్చే భోగభాగ్యాలను వదిలినటువంటి వ్యక్తి బుద్ధుడు అన్నారు. 2600 సంవత్సరాల క్రిందటే 29 సంవత్సరాల నవ యవ్వనంలో రాజ్యాన్ని దృఢప్రాయంగా త్యజించి సమాజం కోసం పరితపించిన మానవతా మూర్తి బుద్ధుడు అని కొనియాడారు. ఆ మహనీయుని బాటలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. ఈరోజు బుద్ధ జయంతి సందర్భంగా జగ్గంపేట వాసుదేవనగర్లో ఏర్పాటు చేసినటువంటి బుద్ధ విహార వద్దన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బుద్ధ జయంతి ఘనంగా జరిపించడం జరిగింది. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా చూసినట్లయితే బౌద్ధ మతం అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేను హిందువుగా పుట్టాను కానీ నేను హిందువుగా మరణించనని చెప్పేసి ఆయన బౌద్ధ మతం 5 లక్షల మందితో బౌద్ధ మతం స్వీకరించడం జరిగింది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మత గ్రంథాలు చదివినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధ మతం యొక్క విధి విధానాలు నచ్చి ఆయన మతాన్ని స్వీకరించడం జరిగింది. గౌతమ బుద్ధుడు బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనేటి నినాదంతో ఆయన ప్రపంచవ్యాప్తంగా ఈ నినాదం మనిషిని మనిషిగా చూడాలి అని చెప్పేసి ఆయన చెప్పాడు తప్పించి వేరే విధానాల్లోకి వెళ్ళకూడదు అనేసి ఎటువంటిది మిగిలిన దేవుళ్ళు ఏ విధంగా అయితే ప్రవర్తించారో వాళ్ళైతే ఏ విధంగా చెప్పారో అనేటువంటి విధానాలు ఆయన చెప్పకుండా ఆయన చక్కగా మనుషుల్ని ఆకర్షించుండే విధంలో ఆయన కుటుంబాన్ని, భార్య, పిల్లలను కూడా వదులుకుని ఈ సమాజంలోకి భగవంతుడిగా అవతరించడం జరిగింది. మరి ఆయన యొక్క సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించుకుని బౌద్ధ మతం స్వీకరించి ఈ బౌద్ధ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో అంబేద్కర్ గారు చేసినటువంటి కృషిలో భాగంగా ఈరోజు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మేము బుద్ధ జయంతి చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆయన గౌతమ బుద్ధుడు ఏ విధంగా అయితే ఆయన సూచనలో ఉన్న వాటిని ఆచరిస్తూ ప్రతి ఒక్కరి మతాన్ని స్వీకరించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.